టాలీవుడ్లో దశాబ్దాలుగా హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టి ఫేడౌట్ అయిపోయి చివరికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి లైఫ్లో సెటిల్ అయిన వారు ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్ట్రెస్ అభినయ రీసెంట్గా 2025లో కార్తీక్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. అప్పటికి ఈమె ఏజ్ 33 ఇయర్స్. అలాగే నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ 32 ఏళ్లకి పెళ్లిపేటలెక్కింది. ఇక అక్కినేని నాగ చైతన్యని 2024 డిసెంబర్ 4న పెళ్లాడింది శోభిత ధూళిపాల. అప్పటికి ఆమె ఏజ్ 32 ఇయర్స్. ఇక అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన 39 ఏళ్ల వయసులో నికోలస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్యని 2024 జూన్ 10న తన 32వ ఏట ఉమాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక మేఘా ఆకాష్ తెలుగులో లై, చల్మోహన్ రంగ, రావణాసుర సినిమాల్లో నటించింది. ఈమె తన 29వ ఏట సాయి విష్ణుని పెళ్లి చేసుకుంది. అలాగే నయనతార విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకునేటప్పటికీ ఆమె ఏజ్ 37 ఇయర్స్. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల్లో ఫేమ్ తగ్గగానే 35 ఏళ్లకి పెళ్లి మీదకి మళ్ళింది. యాక్ట్రెస్ శ్రియ బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, తరుణ్తో నువ్వే నువ్వే, ప్రభాస్తో ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించింది. ఈమె ఒక రష్యన్ వ్యాపారవేత్తని 36 ఏళ్లకి పెళ్లి చేసుకుంది. ఇక సమంత రూత్ ప్రభు నాగ చైతన్యని 30 ఏళ్లకి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో పవన్తో చిందేసిన ప్రణీత 28 ఏళ్లకి వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుంది. ఇక నటుడు ఫాహిద్ ఫాజిల్ని హీరోయిన్ నజ్రియా నజీం 19 ఏళ్లకే పెళ్లాడింది. ఇక ఈమెలాగే చిన్న ఏజ్లో కేవలం 21 ఏళ్లకే హీరో ఆర్యాని పెళ్లి చేసుకుంది సాయిషా సైగల్. అలాగే నటుడు ఆది పినిశెట్టిని నిక్కీ గల్రాని 30వ ఏట వివాహం చేసుకుంది. ఇక దేశముదురు హీరోయిన్ హన్సిక 31 ఏళ్లకి పెళ్లిపేటలెక్కింది. అలాగే కలర్స్ స్వాతి 31 ఏళ్లకి, లైలా 25 ఏళ్లకి, రంభ 33 ఏళ్లకి, ప్రియమణి 33 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక మనసంతా నువ్వే, చిత్రం సినిమాల్లో అలరించిన రీమా సేన్ 30 ఏళ్లకి వ్యాపారవేత్త శివకరణ్ సింగ్ని పెళ్లి చేసుకుంది. అలాగే యాక్ట్రెస్ జెనీలియా 24 ఏళ్లకి, సమీరా రెడ్డి 35 ఏళ్లకి, అసిన్ 30 ఏళ్లకి పెళ్లిపేటలెక్కారు.